కమర్షియల్ సిలిండర్ ధర 1000 వరకు పెరగడంతో చిరు వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉన్న సమయంలో గ్యాస్ రేటు పెరుగుదల తమకు శరాఘాతమేనని ఆందోళన చెందుతున్నారు. టిఫిన్స్, భోజనం రేట్లు పెంచితే కస్టమర్లు రారని, అలానే వ్యాపారాలు మూసేయలేమని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈ అంశంపై మా శ్రీకాకుళం ప్రతినిధి బాలకృష్ణ అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం. అమెరికా యుద్ధ నేపథ్యంలో గడిచిన 2 నెలల నుంచి గ్యాస్ అయితే విపరీతంగా కొరత కనిపిస్తుంది. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో తాజ్ హోటల్ దగ్గర ఉన్నాం. తాజ్ హోటల్ మేనేజర్ రవి సార్ ఉన్నారు. ఆయన అడిగి విషయం తెలుసుకుందామా. ప్రధానంగా అయితే ఈరోజు కమర్షియల్లో కొన్ని గ్యాస్ అనేది ఒక్క రోజుకి 1000 రూపాయలు పెరిగిందని హోటల్ యజమానులు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈరోజు మనం హోటల్ ఓనర్ దగ్గర ఉన్నాం, రవి గారి దగ్గర. రవి గారిని అడిగి విషయాన్ని తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఈ హోటల్ ఈరోజు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం అయితే డొమెస్టిక్ ద్వారా కమర్షియల్లో కొనమని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ రోజు అయితే సుమారు శ్రీకాకుళం జిల్లాలో కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్లో ఒక 1000 రూపాయలు పెరిగిందని భారీ అంచనాలు వేస్తున్నారు. అది భారీ అంచనాల మీద మీకు ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి? చాలా కష్టమైన విషయం అండి ఇది చెప్పడం. నెల 10 రోజులైంది ఈ యుద్ధ వాతావరణం వల్ల చాలా కష్టము. ఆల్రెడీ కట్టెల మీద తర్వాత ఓక్ పొయ్యిల మీద వండుతున్న స్టాఫ్ మాకు సహకరించట్లేదు. దానివల్ల చాలా కష్టంగా ఉంది. ఒకేసారి ఒక 1000 రూపాయలు పెద్ద సిలిండర్ మీద పెరగడం వల్ల చాలా హోటల్స్ ముయ్యడం అవుతుంది. మాకు ఆల్రెడీ చిన్న మినీ మెస్ ఉందండి. ఆల్రెడీ ఒక 1 వీక్ నుంచి ఆపేసి ఉన్నాము, ఎందుకంటే గ్యాస్ కొరత వల్ల. తర్వాత ఇచ్చిన గ్యాస్ కూడా పెద్ద దిమ్మ కూడా ఒక వారంకి ఒక దిమ్మ ఇస్తున్నారండి, లేకపోతే 2 అంతే. కంటిన్యూగా అంటే ఎలాగా మేము దాన్ని వర్క్ చేయగలము? మాకైతే ఒక పొయ్యి, ఒక జీడితొక్క ఉన్న పొయ్యి అవుతుంది, తర్వాత కర్రల పొయ్యి పడుతుంది. మిగతా హోటల్స్లో అయితే అంత గ్యాస్ మీదే మొత్తం వర్క్ అంతా అవుతుంది. సార్, ప్రధానంగా ఇప్పుడు మీకు రోజుకి ఎన్ని సిలిండర్లు అవసరం ఉంటుంది హోటల్కి? నాకైతే ఒక విషయంకి వచ్చినట్టు ఒక సిలిండర్ చాలు సార్. ఒక విషయం, దానివల్ల నేను హోటల్ మొన్న ఒక 4 days ఆపడం జరిగింది గ్యాస్ దొరకకపోవడం వల్ల. తర్వాత వాళ్ళు ఒక దెమ్మ ఇవ్వడం వల్ల 3 రోజులు మెల్లిగా నడుపుతున్నాను. మళ్ళీ నిన్న ఇచ్చినారు అది. అయితే సుమారు ఇప్పుడు ఒకే రోజు 1000 రూపాయలు పెరిగింది కదా, ఇది మీకు ఏం భారంగా అనిపిస్తుందా? చాలా భారం అండి. 1000 రూపాయలు అంటే ఒక రోజుకి ఒక హోటల్లోని 3-4 సిలిండర్ వల్ల 3-4 వేలు అంటే అంత ఆశామేసే వ్యవహారం కాదు. దీనివల్ల హోటల్ నడపడం చాలా కష్టం అండి. అంత గ్యాస్ మీదే వర్క్ అయిన హోటల్ అయితే ఇంకా చాలా 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 కష్టం అండి. ఇప్పుడు ఈ రేట్లు పెరిగి గ్యాస్ రేట్ల వల్ల ఏమైనా మీరు బిజినెస్ సంబంధించిన రేట్లు ఏమైనా ఫుడ్ మీద పెంచారా? ఈ రోజు వరకు కూడా ఒక రూపాయి కూడా పెంచలేదు సార్. ఎందుకంటే యుద్ధం ఆగుతుంది. యుద్ధం ఆగిన వెంటనే మళ్ళీ తగ్గిపోవడం, అప్ అండ్ డౌన్ చేయడము, మనం తీసుకున్న భోజనం మీద మళ్ళీ కస్టమర్కి ఎందుకు సఫర్ చేయడము, అదొక బ్యాడ్గా అవుతుంది అనుకొని ఈ రోజు కూడా ఒక రూపాయి కూడా పెంచుకోలేదు సార్. అలాగే ఆరాంగా పాత రేట్లు ఎలా ఉన్నాయో అలాగే వెళ్తున్నాం సార్. గత 40 రోజుల నుంచి హోటల్ మీద, అలాగే మీ స్టాఫ్కి కానీ, జీతాల విషయాల్లో కానీ, అలాగే మీ కరెంట్ విషయాల్లో కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. అలాగే గ్యాస్ అనేది ప్రత్యేకమైన మీకు ఇప్పుడు అవసరం పడింది. ఈ అవసరం బట్టి మీరు గ్యాస్ సిలిండర్కి వెళ్తుంటే అక్కడ ఆ యజమానులు మీకు ఏమంటున్నారు? మాకు పై నుంచి గ్యాస్ రాకపోవడం వల్ల మేము ఇండెంట్ పెడతాం కానీ వాళ్ళు ఇవ్వట్లేదు నాన్న. మేము దానికి ఏడ్ చేయగలం, మాకు వస్తే మీకు ఇస్తాము, మీరు ఎన్ని వాడుతారు నెలకి అని అడిగారు. మాకు నెలకు 30 సిలిండర్లు ఇలా కావాలండి. డైలీ ఇచ్చిన మాకు డొమెస్టిక్ సిలిండర్ మేము తప్పకుండా తీసుకుంటాము, కానీ అక్కడ నుంచి ఇండియన్ పెట్టినా రావట్లేదు అంటున్నారు. దానివల్ల మాకు ఇవ్వలేకపోతున్నారని వీళ్ళు చేయలేకపోతున్నారు. అయితే ప్రధానంగా ఈ రోజు శ్రీకాకుళం జిల్లా తాజ్ హోటల్ యాజమాన్య రవి దగ్గర ఉన్నాం. అయితే ఆయన అయితే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ ద్వారా ఇచ్చే సిలిండర్లు అయితే డొమెస్టిక్ పద్ధతి ద్వారా కమర్షియల్లో కొనమనే పద్ధతిని ప్రవేశపెట్టిన ఇప్పటికీ నేటికి 20 రోజుల నుంచి అయితే చాలా ఇబ్బందిగా ఉంది. అలాగే ఎందుకంటే హోటల్లో రెంట్లు తీసుకుని ఉంటాం, రెంట్లు కట్టే పరిస్థితి లేదు, అలాగే వర్క్లు సహా జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో లేము. అయితే తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకొని మా రెస్టారెంట్ల పైన సిలిండర్ ఇప్పిస్తారని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే ఈ ఒక్కరోజే కేవలం 1000 రూపాయలు పెరిగింది. 1000 రూపాయల భారం అనేది చాలా అధిక సంఖ్యలో భారం అన్ని హోటల్ మీద పడుతుంది. ఆల్రెడీ మాకుండే మెస్సలు కానీ, రెస్టారెంట్లు కానీ మూతపడ్డాయని రవి గారు చెప్పుకొస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో బాలకృష్ణ, ప్రైమ్ 9, శ్రీకాకుళం.